నిందితుడు బాబు సుపారీ తీసుకునే తనపై హత్యాయత్నానికి ఒడిగట్టాడన్నారు కాంగ్రెస్ నేత యాదగిరి. నిన్న హైదరాబాద్ బోయిన్పల్లి కాల్పుల ఘటనలో గాయపడిన యాదగిరి నోరు విప్పారు. బోయిన్పల్లిలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకుంటున్నందుకే తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు యాదగిరి. నాకే తెలియదు సార్. నాకు వాళ్ళు అసలు అటాక్ చేసేంత అవసరం కూడా లేదు. కాకపోతే ఎవరో కావాలని ఎవరో చేయించినది. అది వాళ్ళని అరెస్ట్ చేస్తేనే కానీ తెలుస్తుంది. మాకు ఎవరితోటి ప్రజలతో వాళ్ళని అడగండి, మేము పబ్లిక్లో అడగండి. ఎవరితో కూడా మాకు పగలు కానీ ఏవి కానీ దేశాలు కానీ ఎవరితో అందరితో కలిసిమెలిసి ఉంటాం. మేము ఎప్పుడు ఇది కావాలని ఎందుకు చేసినో నాకే అర్థమవుతలేదు. పోలీసు అధికారులు కూడా వాళ్ళందరూ చాలా మంచిగా ఇది చేస్తున్నారు. రిపోర్టర్స్ కూడా అంత కావాలంటే ఎవరో చెప్పింది కాకుండా పబ్లిక్లా మీరు అడగండి. మేము ఎవరన్నా దౌర్జన్యం చేసి ఎవరి దగ్గర ఏమైనా చేసి ఏమైనా తీసుకున్నామా, ఎవరికన్నా తీసుకొని ఏమైనా చేయలేదా అందరు ఎంక్వైరీ చేయండి. మీరు పబ్లిక్లో అడగండి. మీరు మేము ఎట్లా ఉంటాము, ఏం సంగతి, ఇదంతా కావాలని ఏదో పుట్ట జరుగుతుంది. నాకు కంపల్సరీ ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కావాలి. నాకు అదే తెలియడం లేదండి. ఎవరున్నారు, ఏం సంగతి, ఇది కావాలని. ఆయన అట్లా ఏమైనా అవసరం అనుకుంటే వాళ్ళ అల్లుని ఇంతమంది ఒకసారి డబ్బుల కోసం పంపించిండు. అట్లా ఏమైనా అవసరం అనుకుంటే వాళ్ళ అల్లుని మళ్ళీ చెప్తుండేనేమో. కానీ ఇది కావాలని ఎవరు కావాలని చేపిస్తున్నది. అది 100% అది నాకు మీద కుట్ర